హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మన స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్కూల్ ఎండ్ అయ్యే వరకు, అంటే మార్నింగ్ ప్రేయర్ టైం నుంచి స్కూల్ అయిపోయే వరకు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రార్థన కోసం అందరూ వరుసలో నిలబడండి. ఎవ్రీవన్ ప్లీజ్ స్టాండ్ ఇన్ లైన్ ఫర్ ద ప్రేయర్. ఎవ్రీవన్ ప్లీజ్ స్టాండ్ ఇన్ లైన్ ఫర్ ద ప్రేయర్. నిశ్శబ్దంగా ఉండండి. కీప్ సైలెంట్, కీప్ సైలెంట్. చేతులను జోడించండి. జాయిన్ యువర్ హ్యాండ్స్, జాయిన్ యువర్ హ్యాండ్స్. కళ్ళను మూసుకోండి. ఐస్ క్లోజ్ చేయండి అని చెప్పినప్పుడు ఇలా అంటాం, క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థన ప్రారంభిద్దాం, ప్రేయర్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఇలా అంటాం, లెట్స్ బిగిన్ ద ప్రేయర్, లెట్స్ బిగిన్ ద ప్రేయర్. జాతీయ గీతానికి సిద్ధంగా ఉండండి. నేషనల్ యాంథమ్ పాడడానికి రెడీగా ఉండండి అన్నప్పుడు ఇలా అంటాం, గెట్ రెడీ ఫర్ ద నేషనల్ యాంథమ్, గెట్ రెడీ ఫర్ ద నేషనల్ యాంథమ్. అందరూ శ్రద్ధగా పాడండి. ఎవ్రీవన్ సింగ్ అటెంటివ్లీ, ఎవ్రీవన్ సింగ్ అటెంటివ్లీ. జాతీయ గీతం పూర్తయ్యే వరకు కదలకండి. డోంట్ మూవ్ అంటిల్ ద నేషనల్ యాంథమ్ ఈజ్ ఓవర్, డోంట్ మూవ్ అంటిల్ ద నేషనల్ యాంథమ్ ఈజ్ ఓవర్. ప్రతిజ్ఞ కోసం సిద్ధంగా ఉండండి. గెట్ రెడీ ఫర్ ద ప్లెడ్జ్, గెట్ రెడీ ఫర్ ద ప్లెడ్జ్. నా వెంట ప్రతిజ్ఞ చెప్పండి. రిపీట్ ద ప్లెడ్జ్ ఆఫ్టర్ మీ, రిపీట్ ద ప్లెడ్జ్ ఆఫ్టర్ మీ. నేను ప్రతిజ్ఞ చెప్పిన తర్వాత చెప్పండి అంటారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఈరోజు ఆలోచనను వినండి. లిసన్ టు టుడేస్ థాట్, లిసన్ టు టుడేస్ థాట్. ఈరోజు వార్తలను వినండి. లిసన్ టు టుడేస్ న్యూస్, లిసన్ టు టుడేస్ న్యూస్. ఈరోజు ప్రత్యేక ప్రసంగాన్ని వినండి. లిసన్ టు టుడేస్ స్పెషల్ స్పీచ్, లిసన్ టు టుడేస్ స్పెషల్ స్పీచ్. అందరూ నిటారుగా నిలబడండి. స్టాండ్ స్ట్రైట్, స్టాండ్ స్ట్రైట్. చేతులు వెనుక పెట్టుకోండి. కీప్ యువర్ హ్యాండ్స్ బిహైండ్ యువర్ బ్యాక్, కీప్ యువర్ హ్యాండ్స్ బిహైండ్ యువర్ బ్యాక్. వరుసలను సరిగా ఉంచండి. మెయింటైన్ ప్రాపర్ లైన్స్, మెయింటైన్ ప్రాపర్ లైన్స్. తోసుకోవద్దు. డోంట్ పుష్ ఈచ్ అదర్, డోంట్ పుష్ ఈచ్ అదర్. ఒకరినొకరు తోసుకోకండి, నెట్టుకోకండి అన్నప్పుడు ఇలా చెప్తాం. మాట్లాడకండి. డోంట్ టాక్, డోంట్ టాక్. మీ స్థానంలోనే ఉండండి, మీ ప్లేస్లోనే ఉండండి అన్నప్పుడు ఇలా అంటాం, స్టే ఇన్ యువర్ ప్లేస్, స్టే ఇన్ యువర్ ప్లేస్. అసెంబ్లీ ప్రారంభమైంది. ద అసెంబ్లీ యాజ్ స్టార్టెడ్, ద అసెంబ్లీ యాజ్ స్టార్టెడ్. అసెంబ్లీ ముగిసింది, అసెంబ్లీ అయిపోయింది అన్నప్పుడు ఇలా అంటాం, ద అసెంబ్లీ ఈజ్ ఓవర్, ద అసెంబ్లీ ఈజ్ ఓవర్. తరగతులకు క్రమంగా వెళ్ళండి. క్లాస్లోకి లైన్లో వెళ్ళండి అన్నప్పుడు ఇలా అంటాం, గో టు యువర్ క్లాస్ రూమ్ ఇన్ ఆర్డర్లీ మేనర్, గో టు యువర్ క్లాస్ రూమ్ ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్. నెమ్మదిగా నడవండి. వాక్ స్లోలీ, వాక్ స్లోలీ. పరిగెత్తకండి. డోంట్ రన్, డోంట్ రన్. మీ తరగతి వరుసలో నిలబడండి, మీ క్లాస్ లైన్లో నిలబడండి అన్నప్పుడు ఇలా అంటాం, స్టాండ్ ఇన్ యువర్ క్లాస్ లైన్, స్టాండ్ ఇన్ యువర్ క్లాస్ లైన్. మీ తరగతి ఉపాధ్యాయుడిని అనుసరించండి. ఫాలో యువర్ క్లాస్ టీచర్, ఫాలో యువర్ క్లాస్ టీచర్. యూనిఫామ్ సరిగ్గా ఉందో చూసుకోండి. చెక్ వెదర్ యువర్ యూనిఫామ్ ఈజ్ నీట్, చెక్ వెదర్ యువర్ యూనిఫామ్ ఈజ్ నీట్. మీ ఐడి కార్డ్ ధరించండి. వేర్ యువర్ ఐడి కార్డ్, వేర్ యువర్ ఐడి కార్డ్. మీ షూస్ శుభ్రంగా ఉంచండి. కీప్ యువర్ షూస్ క్లీన్,
కీప్ యువర్ షూస్ క్లీన్. గోర్లు చిన్నగా కత్తిరించండి. కీప్ యువర్ నెయిల్స్ ట్రిమ్డ్. కీప్ యువర్ నెయిల్స్ ట్రిమ్డ్. జుట్టును శుభ్రంగా దువ్వుకోండి. కోమ్ యువర్ హెయిర్ నీట్లీ. కోమ్ యువర్ హెయిర్ నీట్లీ. సమయానికి పాఠశాలకు రండి, టైంకి స్కూల్కి రండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాము. కమ్ టు స్కూల్ ఆన్ టైం. కమ్ టు స్కూల్ ఆన్ టైం. ఆలస్యంగా రావద్దు, లేట్గా రావద్దు అన్నప్పుడు ఇలా అంటాం. డోంట్ బీ లేట్. డోంట్ బీ లేట్. ఇక్కడి వరకు మనము మార్నింగ్ అసెంబ్లీ సెంటెన్సెస్ చూసాము. ఇక్కడ నుంచి క్లాస్ రూమ్లోకి టీచర్ ఎంటర్ అయిన తర్వాత యూజ్ చేసే సెంటెన్సెస్ని చూద్దాం. శుభోదయం పిల్లలు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అందరూ కూర్చోండి. ఎవ్రీవన్ సిట్ డౌన్. ఎవ్రీవన్ సిట్ డౌన్. ఈరోజు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ టుడే? హౌ ఆర్ యూ టుడే? హాజరు తీసుకుంటాను. ఐ విల్ టేక్ అటెండెన్స్. ఐ విల్ టేక్ అటెండెన్స్. మీ పేరు పిలిస్తే ప్రెజెంట్ మేడం లేదా ప్రెజెంట్ సార్ అని చెప్పండి అని చెప్పినప్పుడు ఇలా అంటాం. వెన్ ఐ కాల్ యువర్ నేమ్ సే ప్రెజెంట్ మ్యామ్. వెన్ ఐ కాల్ యువర్ నేమ్ సే ప్రెజెంట్ సార్. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఎవ్రీవన్ కీప్ క్వైట్. ఎవ్రీవన్ కీప్ క్వైట్. మీ పుస్తకాలు బయటికి తీయండి. టేక్ అవుట్ యువర్ బుక్స్. టేక్ అవుట్ యువర్ బుక్స్. నోట్బుక్స్ కూడా బయటకు తీయండి. టేక్ అవుట్ యువర్ నోట్బుక్స్ టూ. టేక్ అవుట్ యువర్ నోట్బుక్స్ టూ. ఈరోజు పాఠం ప్రారంభిద్దాం. ఈరోజు లెసన్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఇలా అంటాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ లెసన్. లెట్స్ స్టార్ట్ టుడేస్ లెసన్. బోర్డు వైపు చూడండి. లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్. లుక్ ఎట్ ద బ్లాక్ బోర్డ్. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఎవరూ మాట్లాడకండి. నో వన్ షుడ్ టాక్. నో వన్ షుడ్ టాక్. మీ పుస్తకాన్ని పేజీ 25 వద్ద తెరవండి. పేజ్ నెంబర్ 25ని ఓపెన్ చేయండి అన్నప్పుడు ఇలా అంటాం. ఓపెన్ యువర్ బుక్ టు పేజ్ నెంబర్ 25. ఓపెన్ యువర్ బుక్ టు పేజ్ నెంబర్ 25. ఈ పాఠం శీర్షికను చదవండి. శీర్షిక అంటే టైటిల్. ఈ లెసన్ యొక్క టైటిల్ని చదవండి అన్నప్పుడు ఇలా అంటాం. రీడ్ ద టైటిల్ ఆఫ్ ద లెసన్. రీడ్ ద టైటిల్ ఆఫ్ ద లెసన్. నేను చదువుతాను, మీరు వినండి అన్నప్పుడు ఇలా అంటాం. ఐ విల్ రీడ్ అండ్ యూ లిసన్. ఐ విల్ రీడ్ అండ్ యూ లిసన్. ఇప్పుడు అందరూ కలిసి చదవండి అన్నప్పుడు ఇలా అంటాం. నౌ ఎవ్రీవన్ రీడ్ టుగెదర్. నౌ ఎవ్రీవన్ రీడ్ టుగెదర్. ఒక్కొక్కరు లేచి చదవండి అన్నప్పుడు ఇలా అంటాం. రీడ్ వన్ బై వన్. రీడ్ వన్ బై వన్. ఈ పదానికి అర్థం ఎవరు చెప్తారు? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? మీనింగ్ ఎవరు చెప్తారు అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. హూ కెన్ టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. హూ కెన్ టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. చేతిని ఎత్తి సమాధానం చెప్పండి. మీ హ్యాండ్స్ రేజ్ చేసి ఆన్సర్ చెప్పండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. రైజ్ యువర్ హ్యాండ్ బిఫోర్ ఆన్సరింగ్. రైజ్ యువర్ హ్యాండ్ బిఫోర్ ఆన్సరింగ్. ఆన్సర్ చేసే ముందు మీ చేయి పైకెత్తండి అన్నప్పుడు ఇలా చెప్తాం. చాలా బాగా చెప్పారు. ఆన్సర్ చెప్పిన తర్వాత చాలా బాగా చెప్పారంటారు కదా, అప్పుడు వెరీ వెల్ సెడ్. వెరీ వెల్ సెడ్. ఇంకా ఎవరైనా ప్రయత్నిస్తారా? ఇంకెవరైనా ట్రై చేస్తారా ఆన్సర్ చెప్పడానికి అన్నప్పుడు ఇలా అంటాం. వుడ్ ఎనీవన్ ఎల్స్ లైక్ టు ట్రై. వుడ్ ఎనీవన్ ఎల్స్ లైక్ టు ట్రై. తప్పు చేసినా పర్లేదు, తప్పు చెప్పినా పర్లేదు అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఇట్స్ ఓకే ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్. ఇట్స్ ఓకే ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ అంటే మీరు తప్పు చేసినా పర్వాలేదు, ఎవరైనా ట్రై చేశారా అన్నప్పుడు ఇలా అంటాం. మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అన్నప్పుడు ఇలా అంటాం. ట్రై వన్స్ అగైన్. ట్రై వన్స్ అగైన్. మీ నోట్బుక్లో రాయండి. ఇది మీ నోట్బుక్లో రాయండి అని చెప్పినప్పుడు ఇలా అంటాం. రైట్ ఇట్ ఇన్ యువర్ నోట్బుక్. రైట్ ఇట్ ఇన్ యువర్ నోట్బుక్. చక్కగా మరియు శుభ్రంగా రాయండి. నీట్గా క్లియర్గా రాయండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. రైట్ నీట్లీ
and clearly. Write neatly and clearly. మీ అక్షరాలు స్పష్టంగా రాయండి. హ్యాండ్ రైటింగ్ అనేది క్లియర్‌గా రాయండి అన్నప్పుడు ఇలా అంటాం. రైట్ యువర్ హ్యాండ్ రైటింగ్ క్లియర్‌లీ. రైట్ యువర్ హ్యాండ్ రైటింగ్ క్లియర్‌లీ. తేదీని రాయండి. రైట్ ద డేట్. రైట్ ద డేట్. ఈరోజు రోజును కూడా రాయండి. ఈరోజు ఏ రోజు అనేది కూడా రాయండి అంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. రైట్ టుడేస్ డే యాజ్ వెల్. రైట్ టుడేస్ డే యాజ్ వెల్. హోంవర్క్ పూర్తి చేశారా? హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్? హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్? మీ హోంవర్క్ చూపించండి. షో మీ యువర్ హోంవర్క్. షో మీ యువర్ హోంవర్క్. హోంవర్క్ చేయని వాళ్ళు లేచి నిలబడండి అంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. దోస్ హూ హ్యావ్ నాట్ డన్ దేర్ హోంవర్క్ స్టాండ్ అప్. దోస్ హూ హ్యావ్ నాట్ డన్ దేర్ హోంవర్క్ స్టాండ్ అప్. ఎవరైతే వాళ్ళ హోంవర్క్ చేయలేదో వాళ్ళు లేచి నిలబడండి అన్నప్పుడు ఇలా చెప్తాం. మీ నోట్బుక్స్ ముందుకు పంపించండి అన్నప్పుడు ఇలా అంటాం. పాస్ యువర్ నోట్బుక్స్ టు ద ఫ్రంట్. పాస్ యువర్ నోట్బుక్స్ టు ద ఫ్రంట్. నేను మీ నోట్బుక్ చెక్ చేస్తాను అన్నప్పుడు ఇలా అంటాం. ఐ విల్ చెక్ యువర్ నోట్బుక్స్. ఐ విల్ చెక్ యువర్ నోట్బుక్స్. చాలా బాగా రాశారు అంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. యూ హ్యావ్ రిటన్ వెరీ వెల్. యూ హ్యావ్ రిటన్ వెరీ వెల్. మీరు చాలా బాగా రాశారు అన్నప్పుడు ఇలా చెప్తాం. ఇంకా కొంచెం శుభ్రంగా రాయండి, ఇంకా కొంచెం క్లీన్‌గా రాయండి అన్నప్పుడు, నీట్‌గా రాయండి అన్నప్పుడు ఇలా అంటాం. రైట్ ఎ లిటిల్ మోర్ నీట్‌లీ. రైట్ ఎ లిటిల్ మోర్ నీట్‌లీ. బోర్డు మీద ఉన్నదాన్ని కాపీ చేయండి. అంటే బోర్డు మీద ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టు రాయండి అంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. కాపీ వాట్ ఈస్ రిటన్ ఆన్ ద బోర్డ్. కాపీ వాట్ ఈస్ రిటన్ ఆన్ ద బోర్డ్. బోర్డు మీద ఏమున్నదో అది ఉన్నది ఉన్నట్టు రాయండి అన్నప్పుడు ఇలా చెప్తాం. త్వరగా రాయండి అన్నప్పుడు ఇలా అంటాం. రైట్ క్విక్లీ. రైట్ క్విక్లీ. పూర్తి చేసిన వారు చేతులెత్తండి. అయిపోయినోళ్ళు చేతులెత్తండి అంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఫినిష్డ్. రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఫినిష్డ్. ఇంకా పూర్తి చేయని వారు త్వరగా పూర్తి చేయండి. ఇంకా రాయనోళ్ళు తొందరగా రాయండి అంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. దోస్ హూ హ్యావ్ నాట్ ఫినిష్డ్ యెట్ కంప్లీట్ ఇట్ క్విక్లీ. దోస్ హూ హ్యావ్ నాట్ ఫినిష్డ్ యెట్ కంప్లీట్ ఇట్ క్విక్లీ. మీ పెన్సిల్ని పదును పెట్టుకోండి. పెన్సిల్ని షార్ప్ చేసుకోండి అంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. షార్పెన్ యువర్ పెన్సిల్. షార్పెన్ యువర్ పెన్సిల్. మీ పెన్సిల్ని చెక్కుకోండి అన్నప్పుడు ఇలా అంటాం. మీ పెన్తో రాయండి. రైట్ విత్ యువర్ పెన్. రైట్ విత్ యువర్ పెన్. రబ్బరు ఉపయోగించి తప్పులను చెరపండి. ఎరేజర్తో మిస్టేక్స్ని కరెక్ట్ చేయండి అన్నప్పుడు ఇలా అంటాం. యూజ్ అన్ ఎరేజర్ టు కరెక్ట్ యువర్ మిస్టేక్స్. యూజ్ అన్ ఎరేజర్ టు కరెక్ట్ యువర్ మిస్టేక్స్. ఒకరినొకరు ఇబ్బంది పెట్టకండి అంటప్పుడు ఇలా అంటాం. డోంట్ డిస్టర్బ్ ఈచ్ అదర్. డోంట్ డిస్టర్బ్ ఈచ్ అదర్. మీ స్థానంలోనే కూర్చోండి, మీ ప్లేస్లోనే కూర్చోండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. సిట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్. సిట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్. క్లాస్లో క్రమశిక్షణ పాటించండి, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి అన్నప్పుడు ఇలా అంటాం. మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్. మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్. జాగ్రత్తగా వినండి. లిసన్ కేర్ఫుల్లీ. లిసన్ కేర్ఫుల్లీ. మీ సందేహాలు ఉంటే అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్నప్పుడు ఇలా అంటాం. ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అన్నప్పుడు ఇలా అంటాం. ఆన్సర్ ద క్వశ్చన్ ఐ ఆస్క్డ్. ఆన్సర్ ద క్వశ్చన్ ఐ ఆస్క్డ్. చాలా మంచి ప్రయత్నం. దట్స్ ఏ వెరీ గుడ్ ఎఫర్ట్. దట్స్ ఏ వెరీ గుడ్ ఎఫర్ట్. అంటే మీరు చాలా బాగా ట్రై చేశారు అని. అందరికీ అర్థమైందా? డిడ్ ఎనీవన్ అండర్స్టాండ్? డిడ్ ఎనీవన్ అండర్స్టాండ్? ఎవరికైనా సందేహం ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా అని అన్నప్పుడు ఇలా అంటాం. డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్?
డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉందా అని అడిగినప్పుడు ఇలా చెప్తాం. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు? హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? బిగ్గరగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి, గట్టిగా చెప్పండి అన్నప్పుడు ఇలా అంటాం. స్పీక్ లౌడ్లీ, స్పీక్ లౌడ్లీ. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అన్నప్పుడు ఇలా అంటాం. స్పీక్ ఏ లిటిల్ స్లోలీ, స్పీక్ ఏ లిటిల్ స్లోలీ. పూర్తి వాక్యంతో సమాధానం చెప్పండి, కంప్లీట్ సెంటెన్సెస్తో ఆన్సర్ చెప్పండి అన్నప్పుడు ఇలా అంటాం. ఆన్సర్ ఇన్ ఏ కంప్లీట్ సెంటెన్స్, ఆన్సర్ ఇన్ ఏ కంప్లీట్ సెంటెన్స్. చాలా బాగా సమాధానం చెప్పారు, చాలా బాగా ఆన్సర్ చెప్పారు అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. యూ ఆన్సర్డ్ వెరీ వెల్, యూ ఆన్సర్డ్ వెరీ వెల్. ఇంకొంచెం ఆలోచించి చెప్పండి అన్నప్పుడు ఇలా అంటాం. థింక్ ఏ లిటిల్ మోర్ అండ్ ఆన్సర్, థింక్ ఏ లిటిల్ మోర్ అండ్ ఆన్సర్. సరైన సమాధానం ఇదే, కరెక్ట్ ఆన్సర్ ఇదే అన్నప్పుడు ఇలా అంటాం. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తప్పైతే సరిదిద్దుకోండి, రాంగ్ ఆన్సర్ అయితే కరెక్షన్ చేసుకోండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. కరెక్ట్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, కరెక్ట్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. మీ తప్పులను గమనించండి, మీ మిస్టేక్స్ని అబ్జర్వ్ చేసుకోండి అన్నప్పుడు ఇలా చెప్తాం. నోటీస్ యువర్ మిస్టేక్స్, నోటీస్ యువర్ మిస్టేక్స్. ఒకసారి మళ్ళీ చదవండి. రీడ్ ఇట్ వన్స్ అగైన్, రీడ్ ఇట్ వన్స్ అగైన్. అందరూ కలిసి చదవండి. ఎవ్రీవన్ రీడ్ టుగెదర్, ఎవ్రీవన్ రీడ్ టుగెదర్. ఒక్కొక్కరుగా చదవండి. రీడ్ వన్ బై వన్, రీడ్ వన్ బై వన్. మీ భాగాన్ని చదవండి. రీడ్ యువర్ పార్ట్స్, రీడ్ యువర్ పార్ట్. పుస్తకాలను మూసివేయండి. క్లోజ్ యువర్ బుక్స్, క్లోజ్ యువర్ బుక్స్. ఇప్పుడు పుస్తకం చూడకుండా చెప్పండి అన్నప్పుడు ఇలా అంటాం. నౌ ఆన్సర్ వితౌట్ లుకింగ్ ఎట్ యువర్ బుక్, నౌ ఆన్సర్ వితౌట్ లుకింగ్ ఎట్ యువర్ బుక్. మీ పని మీరు చేసుకోండి. డూ యువర్ ఓన్ వర్క్, డూ యువర్ ఓన్ వర్క్. కాపీ కొట్టకండి. డోంట్ కాపీ ఫ్రమ్ అదర్స్, డోంట్ కాపీ ఫ్రమ్ అదర్స్. అంటే పక్క వాళ్ళ దాంట్లో నుంచి కాపీ కొట్టకండి అన్నప్పుడు ఇలా చెప్తాం. ఒకరికొకరు సహాయం చేసుకోండి. హెల్ప్ ఈచ్ అదర్, హెల్ప్ ఈచ్ అదర్. మీ పని పూర్తయిందా, మీ వర్క్ ఫినిష్ అయిందా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్. చాలా మంచి పని చేశారు. యూ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్, యూ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. మీ అందరికీ అభినందనలు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఒక చిన్న పరీక్ష నిర్వహిద్దాం, ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ పెట్టుకుందాం అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. లెట్స్ హ్యావ్ ఏ షార్ట్ టెస్ట్ నౌ, లెట్స్ హ్యావ్ ఏ షార్ట్ టెస్ట్ నౌ. ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ, రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. సమాధానాలు శుభ్రంగా రాయండి, ఆన్సర్స్ నీట్గా రాయండి అన్నప్పుడు ఇలా అంటాం. రైట్ యువర్ ఆన్సర్స్ నీట్లీ, రైట్ యువర్ ఆన్సర్స్ నీట్లీ. ఎవరూ మాట్లాడకండి. నో వన్ షుడ్ టాక్, నో వన్ షుడ్ టాక్. మీ పేపర్లను మార్చుకోవద్దు. ఎగ్జామ్ టైంలో పేపర్స్ మార్చుకుంటారు కదా, అలా మార్చుకోవద్దు అని చెప్పినప్పుడు ఇలా చెప్తా. డోంట్ ఎక్స్చేంజ్ యువర్ పేపర్స్, డు నాట్ ఎక్స్చేంజ్ యువర్ పేపర్. డు నాట్ అన్న డోంట్ అన్న సేమ్ మీనింగ్. డోంట్ ఎక్స్చేంజ్ యువర్ పేపర్స్ అని చెప్తాము. సమయం అయిపోతుంది, టైం అయిపోతుంది అన్నప్పుడు ఇలా అంటాం. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. ఇంకో 5 నిమిషాలు మాత్రమే ఉంది, ఇంకో 5 మినిట్స్ మాత్రమే ఉంది అన్నప్పుడు ఇలా అంటాం. ఓన్లీ 5 మినిట్స్ ఆర్ లెఫ్ట్, ఓన్లీ 5 మినిట్స్ ఆర్ లెఫ్ట్. మీ సమాధానాలను ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తారు. మీ ఆన్సర్స్ని చెక్ చేసుకోండి అన్నప్పుడు ఇలా అంటాం. చెక్ యువర్ ఆన్సర్స్ వన్స్, చెక్ యువర్ ఆన్సర్స్ వన్స్. మీ పేపర్లను ముందుకు పంపించండి అన్నప్పుడు ఇలా అంటాం. పాస్ యువర్ పేపర్స్ టు ద ఫ్రంట్,
పాస్ యువర్ పేపర్స్ టు ద ఫ్రంట్. ఇప్పుడు మనం పాఠాన్ని పునశ్చరణ చేద్దాం. అంటే మనం నేర్చుకున్న లెసన్‌ని ఒకసారి రివైజ్ చేద్దామంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. నౌ లెట్స్ రివైజ్ ద లెసన్. నౌ లెట్స్ రివైజ్ ద లెసన్. ఈరోజు ఏం నేర్చుకున్నామో చెప్పండి అంటారు కదా! అప్పుడు ఇలా అంటాం. టెల్ మీ వాట్ వి లెర్న్ టుడే. టెల్ మీ వాట్ వి లెర్న్ టుడే అంటే ఈరోజు మనము ఏం నేర్చుకున్నామో చెప్పండి అని. ఇంట్లో కూడా ఈ పాఠాన్ని చదవండి, ఇంటి దగ్గర కూడా లెసన్ని చదవండి అన్నప్పుడు ఇలా అంటాం. స్టడీ దిస్ లెసన్ ఎట్ హోమ్ టు. స్టడీ దిస్ లెసన్ ఎట్ హోమ్ టు. ఈరోజు హోంవర్క్ ఇది, ఈరోజు ఇచ్చిన హోంవర్క్ ఇది అన్నప్పుడు ఇలా అంటాం. దిస్ ఈజ్ టుడేస్ హోంవర్క్. దిస్ ఈజ్ టుడేస్ హోంవర్క్. హోంవర్క్ రేపు తప్పకుండా తీసుకుని రండి అన్నప్పుడు ఇలా చెప్తాం. బ్రింగ్ యువర్ హోంవర్క్ టుమారో వితౌట్ ఫెయిల్. బ్రింగ్ యువర్ హోంవర్క్ టుమారో వితౌట్ ఫెయిల్. మీ బ్యాగులు సర్దుకోండి అన్నప్పుడు ఇలా చెప్తాం. ప్యాక్ యువర్ బ్యాగ్స్. ప్యాక్ యువర్ బ్యాగ్స్. క్లాస్ రూమ్ని శుభ్రంగా ఉంచండి, క్లీన్గా ఉంచండి అన్నప్పుడు ఇలా అంటాం. కీప్ ద క్లాస్ రూమ్ క్లీన్. కీప్ ద క్లాస్ రూమ్ క్లీన్. మీ చుట్టూ ఉన్న చెత్తను డస్ట్బిన్లో వేయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. త్రో ద వేస్ట్ అరౌండ్ యూ ఇంటూ ద డస్ట్బిన్. త్రో ద వేస్ట్ అరౌండ్ యూ ఇంటూ ద డస్ట్బిన్. కుర్చీలను బెంచీలను సరిగా ఉంచండి. చైర్స్ని ఈ బెంచెస్ని అన్ని ప్రాపర్గా పెట్టండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. అరేంజ్ ద చైర్స్ అండ్ బెంచెస్ ప్రాపర్లీ. అరేంజ్ ద చైర్స్ అండ్ బెంచెస్ ప్రాపర్లీ. వెళ్ళే ముందు లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. స్విచ్ ఆఫ్ ద లైట్స్ అండ్ ఫ్యాన్స్ బిఫోర్ లీవింగ్. స్విచ్ ఆఫ్ ద లైట్స్ అండ్ ఫ్యాన్స్ బిఫోర్ లీవింగ్. అందరూ వరుసగా బయటకు వెళ్ళండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఎవ్రీవన్ లీవ్ ద క్లాస్ రూమ్ ఇన్ ఎ లైన్. ఎవ్రీవన్ లీవ్ ద క్లాస్ రూమ్ ఇన్ ఎ లైన్. పరిగెత్తకండి. డోంట్ రన్. డోంట్ రన్. ఈరోజు తరగతులు ముగిశాయి, ఈరోజు క్లాసెస్ అయిపోయాయి అన్నప్పుడు మనం ఇలా అంటాం. టుడేస్ క్లాసెస్ ఆర్ ఓవర్. టుడేస్ క్లాసెస్ ఆర్ ఓవర్. మీ పుస్తకాలను బ్యాగ్లో పెట్టుకోండి అన్నప్పుడు ఇలా చెప్తాం. పుట్ యువర్ బుక్స్ ఇంటూ యువర్ స్కూల్ బ్యాగ్. పుట్ యువర్ బుక్స్ ఇంటూ యువర్ స్కూల్ బ్యాగ్. మీ పుస్తకాలను మీ బ్యాగ్లో పెట్టుకోండి అన్నప్పుడు ఇలా చెప్తాం. మీ వస్తువులన్నీ తీసుకున్నారా అని అడుగుతారు కదా, అప్పుడు ఇలా అంటాం. హ్యావ్ యూ టేకెన్ ఆల్ యువర్ బిలాంగింగ్స్. హ్యావ్ యూ టేకెన్ ఆల్ యువర్ బిలాంగింగ్స్. ఏ వస్తువు క్లాస్లో వదిలి వెళ్ళకండి, ఏ వస్తువు కూడా క్లాస్లో వదిలిపెట్టకండి అన్నప్పుడు ఇలా చెప్తాం. డోంట్ లీవ్ ఎనీ బిలాంగింగ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. డోంట్ లీవ్ ఎనీ బిలాంగింగ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. మీ బెంచ్ చుట్టూ శుభ్రంగా ఉంచండి. కీప్ యువర్ ఏరియా అరౌండ్ ద బెంచ్ క్లీన్. కీప్ యువర్ ఏరియా అరౌండ్ ద బెంచ్ క్లీన్. చెత్తను డస్ట్బిన్లో వేయండి అన్నప్పుడు ఇలా అంటాం. త్రో ద వేస్ట్ ఇంటూ ద డస్ట్బిన్. త్రో ద వేస్ట్ ఇంటూ ద డస్ట్బిన్. కుర్చీలను సరిగ్గా అమర్చండి. అరేంజ్ ద చైర్స్ ప్రాపర్లీ. అరేంజ్ ద చైర్స్ ప్రాపర్లీ. బెంచీలను సరిగ్గా పెట్టండి. అరేంజ్ ద బెంచెస్ ప్రాపర్లీ. అరేంజ్ ద బెంచెస్ ప్రాపర్లీ. లైట్స్ ఫ్యాన్స్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ ద లైట్స్ అండ్ ఫ్యాన్స్. స్విచ్ ఆఫ్ ద లైట్స్ అండ్ ఫ్యాన్స్. వరుసలో నిలబడండి. స్టాండ్ ఇన్ ఎ లైన్. స్టాండ్ ఇన్ ఎ లైన్. నెమ్మదిగా బయటకు వెళ్ళండి. వాకౌట్ స్లోలీ. వాకౌట్ స్లోలీ. పరిగెత్తకండి. డోంట్ రన్. తోసుకోవద్దు. డోంట్ పుష్ ఈచ్ అదర్. డోంట్ పుష్ ఈచ్ అదర్. మెట్లపై జాగ్రత్తగా నడవండి. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద స్టైర్స్. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద స్టైర్స్. మీ క్లాస్ టీచర్ని అనుసరించండి. ఫాలో యువర్ క్లాస్ టీచర్. ఫాలో యువర్ క్లాస్ టీచర్. మీ బస్ దగ్గరికి వెళ్ళండి. గో టు యువర్ స్కూల్ బస్. గో టు యువర్ స్కూల్ బస్. బస్ వచ్చే వరకు వరుసలో వేచి ఉండండి. వెయిట్ ఇన్ ఎ లైన్ అంటిల్ ద బస్ అరైవ్స్. వెయిట్ ఇన్ లైన్ అంటిల్ ద బస్ అరైవ్స్. బస్సులో క్రమంగా వెళ్ళండి. బస్లోకి ఆర్డర్లో వెళ్ళండి అన్నప్పుడు ఇలా అంటాం. గో గెట్ ఆన్ ద బస్ ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్. గెట్ ఆన్ ద బస్ ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్.
రేపు సమయానికి పాఠశాలకు రండి, రేపు టైంకి స్కూల్కి రండి అన్నప్పుడు ఇలా చెప్తాం. కమ్ టు స్కూల్ ఆన్ టైమ్ టుమారో. కమ్ టు స్కూల్ ఆన్ టైమ్ టుమారో. రేపటి పాఠానికి సిద్ధంగా రండి, రేపటి లెసన్కి ప్రిపేర్ అయ్యి రండి అని చెప్తారు కదా, అప్పుడు మనం ఇలా అంటాం. కమ్ ప్రిపేర్డ్ ఫర్ టుమారోస్ లెసన్. కమ్ ప్రిపేర్డ్ ఫర్ టుమారోస్ లెసన్. ఈరోజు ఇచ్చిన హోంవర్క్ తప్పకుండా చేయండి అన్నప్పుడు ఇలా అంటాం. బీ షూర్ టు కంప్లీట్ టుడేస్ హోంవర్క్. బీ షూర్ టు కంప్లీట్ టుడేస్ హోంవర్క్. హోంవర్క్ని టైంకి పూర్తి చేయండి, సమయానికి పూర్తి చేయండి అన్నప్పుడు ఇలా అంటాం. కంప్లీట్ యువర్ హోంవర్క్ ఆన్ టైం. కంప్లీట్ యువర్ హోంవర్క్ ఆన్ టైం. రేపు మీ హోంవర్క్ తీసుకురావడం మర్చిపోవద్దు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ హోంవర్క్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ హోంవర్క్ టుమారో. ఇంటికి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అన్నప్పుడు ఇలా అంటాం. గో హోమ్ అండ్ టేక్ సమ్ రెస్ట్. గో హోమ్ అండ్ టేక్ సమ్ రెస్ట్. తర్వాత మీ పాఠాలు చదవండి. స్టడీ యువర్ లెసన్స్ ఆఫ్టర్వర్డ్. స్టడీ యువర్ లెసన్స్ ఆఫ్టర్వర్డ్. ఇంటికి వెళ్ళిన తర్వాత యూనిఫామ్ మార్చుకోండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. చేంజ్ యువర్ యూనిఫామ్ ఆఫ్టర్ రీచింగ్ హోమ్. చేంజ్ యువర్ యూనిఫామ్ ఆఫ్టర్ రీచింగ్ హోమ్. చేతులు కడుక్కొని భోజనం చేయండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. రోడ్డుపై జాగ్రత్తగా నడవండి అన్నప్పుడు ఇలా అంటాం. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్. వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్. రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా చూడండి, రోడ్డు దాటేటప్పుడు రెండు వైపులా చూసుకోండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. లుక్ బోత్ వేస్ బిఫోర్ క్రాసింగ్ ద రోడ్. లుక్ బోత్ వేస్ బిఫోర్ క్రాసింగ్ ద రోడ్. ఇంటికి చేరుకున్న తర్వాత మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఇన్ఫామ్ చేయండి, మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్ ఆఫ్టర్ యూ రీచ్ హోమ్. ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్ ఆఫ్టర్ యూ రీచ్ హోమ్. రేపు మీ ఐడి కార్డ్ తీసుకురండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. బ్రింగ్ యువర్ ఐడి కార్డ్ టుమారో. బ్రింగ్ యువర్ ఐడి కార్డ్ టుమారో. మీ యూనిఫామ్ శుభ్రంగా ఉండాలి అన్నప్పుడు ఇలా అంటాం. యువర్ యూనిఫామ్ షుడ్ బీ క్లీన్. యువర్ యూనిఫామ్ షుడ్ బీ క్లీన్. మీ షూస్ పాలిష్ చేసి రండి, మీ షూస్ని పాలిష్ చేసుకుని రండి అన్నప్పుడు ఇలా అంటాం. కమ్ విత్ యువర్ షూస్ పాలిష్డ్. కమ్ విత్ యువర్ షూస్ పాలిష్డ్. మీ వాటర్ బాటిల్ తీసుకున్నారా? హ్యావ్ యూ టేకెన్ యువర్ వాటర్ బాటిల్? హ్యావ్ యూ టేకెన్ యువర్ వాటర్ బాటిల్? మీ లంచ్ బాక్స్ తీసుకున్నారా? హ్యావ్ యూ టేకెన్ యువర్ లంచ్ బాక్స్? హ్యావ్ యూ టేకెన్ యువర్ లంచ్ బాక్స్. మీ స్కూల్ బ్యాగ్ మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ యువర్ స్కూల్ బ్యాగ్. డోంట్ ఫర్గెట్ యువర్ స్కూల్ బ్యాగ్. మీ ఐడి కార్డ్ ధరించి వెళ్ళండి, మీ ఐడి కార్డ్ వేసుకొని వెళ్ళండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. వేర్ యువర్ ఐడి కార్డ్ బిఫోర్ యూ లీవ్. వేర్ యువర్ ఐడి కార్డ్ బిఫోర్ యూ లీవ్. మీ క్లాస్ రూమ్ను శుభ్రంగా ఉంచండి. కీప్ యువర్ క్లాస్ రూమ్ క్లీన్. ఎవరు క్లాస్ రూమ్లో ఉండకండి, క్లాస్ రూమ్లో ఎవరు ఉండొద్దని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. నో వన్ షుడ్ స్టే ఇన్ ద క్లాస్ రూమ్. నో వన్ షుడ్ స్టే ఇన్ ద క్లాస్ రూమ్. అందరూ వరుసగా బయటికి రండి అన్నప్పుడు ఇలా అంటాం. ఎవ్రీవన్ కమ్ అవుట్ ఇన్ ఎ లైన్. ఎవ్రీవన్ కమ్ అవుట్ ఇన్ ఎ లైన్. నిశ్శబ్దంగా నడవండి. వాక్ క్వైట్లీ. వాక్ క్వైట్లీ. ఒకరినొకరు తోసుకోవద్దు. డోంట్ పుష్ వన్ అనదర్. డోంట్ పుష్ వన్ అనదర్. మెట్లపైన పరిగెత్తకండి అన్నప్పుడు ఇలా చెప్తాం. డోంట్ రన్ ఆన్ ద స్టైర్స్. డోంట్ రన్ ఆన్ ద స్టైర్స్. బస్సు వచ్చే వరకు ప్రశాంతంగా వేచి ఉండండి. వెయిట్ క్వైట్లీ అంటిల్ ద బస్ అరైవ్స్. వెయిట్ క్వైట్లీ అంటిల్ ద బస్ అరైవ్స్. బస్సులో కిటికీ బయటకు చేతులు పెట్టొద్దు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ అవుట్ సైడ్ ద బస్ విండో. డోంట్ పుట్ యువర్ హ్యాండ్స్ అవుట్ సైడ్ ద బస్ విండో.
బస్సులో నిలబడకండి అన్నప్పుడు ఇలా అంటాం. డోంట్ స్టాండ్ ఇన్ ద బస్. డోంట్ స్టాండ్ ఇన్ ద బస్. మీ సీట్లోనే కూర్చోండి అన్నప్పుడు ఇలా అంటాం. సిట్ ఇన్ యువర్ సీట్. సిట్ ఇన్ యువర్ సీట్. బస్సులో గట్టిగా అరవకండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ షౌట్ ఇన్ ద బస్. డోంట్ షౌట్ ఇన్ ద బస్. డ్రైవర్ని ఇబ్బంది పెట్టకండి అన్నప్పుడు ఇలా చెప్తాం. డోంట్ డిస్టర్బ్ ద డ్రైవర్. డోంట్ డిస్టర్బ్ ద డ్రైవర్. మీ స్టాప్ వచ్చిన తర్వాత మాత్రమే దిగండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. గెట్ డౌన్ ఓన్లీ వెన్ యువర్ స్టాప్ కమ్స్. గెట్ డౌన్ ఓన్లీ వెన్ యువర్ స్టాప్ కమ్స్. బస్సు పూర్తిగా ఆగిన తర్వాత దిగండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. గెట్ డౌన్ ఓన్లీ ఆఫ్టర్ ద బస్ స్టాప్స్ కంప్లీట్లీ. గెట్ డౌన్ ఓన్లీ ఆఫ్టర్ ద బస్ స్టాప్స్ కంప్లీట్లీ. రోడ్డును జాగ్రత్తగా దాటండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. క్రాస్ ద రోడ్ కేర్ఫుల్లీ. క్రాస్ ద రోడ్ కేర్ఫుల్లీ. నేరుగా ఇంటికి వెళ్ళండి. గో స్ట్రైట్ హోమ్. గో స్ట్రైట్ హోమ్. ఇంటికి చేరిన తర్వాత హోంవర్క్ పూర్తి చేయండి. కంప్లీట్ యువర్ హోంవర్క్ ఆఫ్టర్ రీచింగ్ హోమ్. కంప్లీట్ యువర్ హోంవర్క్ ఆఫ్టర్ రీచింగ్ హోమ్. రేపటి పాఠాలను ముందుగానే చదవండి. రేపటి లెసన్స్ని ముందే చదవండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. స్టడీ టుమారోస్ లెసన్స్ ఇన్ అడ్వాన్స్. స్టడీ టుమారోస్ లెసన్స్ ఇన్ అడ్వాన్స్. రేపు అవసరమైన పుస్తకాలు తీసుకురండి. రేపు అవసరం ఉన్న బుక్స్ మాత్రమే తీసుకురండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. బ్రింగ్ ద రిక్వైర్డ్ బుక్స్ టుమారో. బ్రింగ్ ద రిక్వైర్డ్ బుక్స్ టుమారో. మీ స్కూల్ డైరీని తల్లిదండ్రులకు చూపించండి. మీ డైరీని మీ పేరెంట్స్కి చూపించండి అన్నప్పుడు ఇలా చెప్తాం. షో యువర్ స్కూల్ డైరీ టు యువర్ పేరెంట్స్. షో యువర్ స్కూల్ డైరీ టు యువర్ పేరెంట్స్. తల్లిదండ్రుల సంతకం తీసుకురండి. మీ పేరెంట్స్ సిగ్నేచర్ తీసుకురండి అన్నప్పుడు ఇలా అంటాం. బ్రింగ్ యువర్ పేరెంట్స్ సిగ్నేచర్. బ్రింగ్ యువర్ పేరెంట్స్ సిగ్నేచర్. ఆరోగ్యంగా ఉండండి అన్నప్పుడు ఇలా అంటాం. స్టే హెల్దీ. స్టే హెల్దీ. చాలా బాగా చదవండి అన్నప్పుడు ఇలా అంటాం. స్టడీ వెల్. స్టడీ వెల్. మీకు మంచి సాయంత్రం కావాలి. హ్యావ్ ఏ ప్లీజెంట్ ఈవినింగ్. హ్యావ్ ఏ ప్లీజెంట్ ఈవినింగ్. రేపు మళ్ళీ కలుద్దాం అన్నప్పుడు ఇలా అంటాం. సీ యూ అగైన్ టుమారో. సీ యూ అగైన్ టుమారో. ధన్యవాదాలు పిల్లలు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. థ్యాంక్ యూ చిల్డ్రన్, గో హోమ్ సేఫ్లీ. థ్యాంక్ యూ చిల్డ్రన్, గో హోమ్ సేఫ్లీ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేయండి. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, టీచర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.